Okay, good afternoon, all of you. So, last class continuation చూడండి Good ఒకసారి. afternoon, sir. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసాం. సో జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని అంటే which allows low frequency signals and it rejects the remaining other frequency signals. సో అది ఎలా పాస్ చేస్తుంది, ఎలా రిజెక్ట్ చేస్తుంది అనేది ఆల్రెడీ మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాం. మెయిన్ పాయింట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ కెపాసిటర్ అని చెప్పేసి. సో ఇక్కడ సర్క్యూట్ని అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది అక్రాస్ కెపాసిటర్ దగ్గర తీసుకుంటున్నాం. ఇన్పుట్ అనేది రెసిస్టర్కి కెపాసిటర్ రెండు కలిపి అప్లై చేస్తున్నాం. సో XC ఈజ్ ఈక్వల్ టు 1/2πfc అని చెప్పేసి ఈ పాయింట్ బేస్ చేసుకుని ఆల్రెడీ మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో చెప్పినప్పుడు చెప్పాం. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే రియాక్టెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి హై అటెన్యూయేషన్ అనేది జరుగుతుందని చెప్పాం. అలాగే రియాక్టెన్స్ తక్కువ ఉంటే లో ఇంపిడెన్స్ ఆఫర్ చేసి అటెన్యూయేషన్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సిగ్నల్ పాస్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో డిస్కస్ చేసాం. సేమ్ ఇక్కడ కూడా అదే పాయింట్. సో దాన్ని ఇక్కడ ఆల్రెడీ మనం ఇండికేట్ చేసాం చూడండి. ఫ్రీక్వెన్సీ ఈజ్ లో, రియాక్టెన్స్ బికమ్స్ హై అండ్ కెపాసిటర్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్. సో ఇది ఓపెన్ అయిపోయింది అని అంటే V0 ఈజ్ ఈక్వల్ టు VI, బికాస్ ప్యారలల్లో ఉంది కాబట్టి ఇంకా డైరెక్ట్ టోటల్ ఇన్పుట్ ఏదైతే అప్లై చేసినా అదంతా కూడా అవుట్పుట్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు VI. అదే హై ఫ్రీక్వెన్సీస్ని కన్సిడర్ చేసుకుంటే ఇన్పుట్లో కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కెపాసిటర్ అనేది మనకి షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేసినట్టు ఉంటుంది. సో షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేసింది అని అంటే వోల్టేజ్ అక్రాస్ షార్ట్ సర్క్యూట్ ఈజ్ నథింగ్ బట్ 0. అంటే ఆ కండిషన్లో వచ్చి ఇన్పుట్ సిగ్నల్స్ ఏవైనా సరే మనకు అవుట్పుట్లో ఎంత వస్తుంది, 0 వస్తుంది. కాబట్టి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అటెన్యూయేట్ అయ్యి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ మాత్రం ఇది పాస్ చేస్తుందని చెప్పేసి డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ అలాగే హైపాస్ ఆర్సీ సర్క్యూట్ టాపిక్ చెప్పినప్పుడు ఇట్ హ్యాస్ సమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాం. సో హైపాస్ ఫిల్టర్లో ఏ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉందని చెప్పామండి, లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉందని చెప్పేసి అక్కడ మనం డిఫైన్ చేసాం ఆల్రెడీ. లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సమ్ F1 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC అని చెప్పేసి ఆల్రెడీ మనం అక్కడ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఒక డెరివేషన్ అనేది చేసాం. సేమ్ అలాగే ఇక్కడ లో పాస్ ఆర్సీ సర్క్యూట్లో కూడా ఇట్ అలౌస్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అండ్ రిజెక్ట్స్ ది రిమైనింగ్ అదర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అని అంటున్నాం. అయితే ఇక్కడ కూడా మనకి ఏ ఫ్రీక్వెన్సీ నుంచి అది పాస్ చేయాలి, లేదంటే ఏ ఫ్రీక్వెన్సీ నుంచి అది కట్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఒక బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యే దాన్ని మనం డిఫైన్ చేస్తామండి. సో ఇక్కడ ఉండే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని అంటే మనకి లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అంటే విచ్ ఎలోస్ లో ఫ్రీక్వెన్సీస్, అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్ని పాస్ అవ్వాలి. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వచ్చిన తర్వాత అది రిజెక్ట్ అవ్వాలి కాబట్టి ఇట్ హ్యాస్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇట్ హ్యాస్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా పాస్ అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ లో పాస్ ఆర్సీ సర్క్యూట్కి సేమ్ ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. సమ్ గెయిన్ అని చెప్పేసి అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ అని తీసుకుని, సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వస్తుంది, ఇన్పుట్ వోల్టేజ్ ఎలా వస్తుందని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది సమ్ F1 ఈజ్ ఈక్వల్ టు లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC అని వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మనం అలా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో లో పాస్ ఆర్సీ సర్క్యూట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్టడీ స్టేట్ గెయిన్. సో గెయిన్ ఈజ్ గివెన్ యాజ్ V0 ఆఫ్ S/VI ఆఫ్ S. సేమ్ అక్కడ హైపాస్లో ఎలాగైతే తీసుకున్నామో S ఈజ్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వలెంట్ అని చెప్పేసి అక్కడ చెప్పాం ఆల్రెడీ. సో A ఈజ్ ఈక్వల్ టు, A ఈజ్ నథింగ్ బట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ లో పాస్ ఆర్సీ సర్క్యూట్లో మనం అవుట్పుట్ వోల్టేజ్ అనేది అక్రాస్ కెపాసిటర్ తీసుకుంటున్నాం చూడండి. సర్క్యూట్లో అవుట్పుట్ వోల్టేజ్ అనేది అక్రాస్ కెపాసిటర్లో తీసుకుంటున్నాం. ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం రెసిస్టర్ దగ్గర అప్లై చేస్తున్నాం కాబట్టి సో హియర్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ టేకెన్ అక్రాస్ దిస్ కెపాసిటర్. సో అందుకని చెప్పేసి V0 ఆఫ్ S ఈజ్ ఈక్వల్ టు 1/CS. 1/CS అని అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో కాబట్టి
ఎస్ ప్లేస్లో మనం జే ఒమేగా టర్మ్ కాకుండా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫంక్షన్లు ఏంటంటే ఫస్ట్ వాటిని ఎస్ డొమైన్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం మనం. అలాగే ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం రెసిస్టర్ యాజ్ వెల్ యాజ్ కెపాసిటర్ రెండింటికి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆర్ ప్లస్ 1/CS ఈ రెండింటికి కలిపి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ అనేది ఆర్ ప్లస్ 1/CS. సో అది మనం డినామినేటర్లో వచ్చే టర్మ్ అండి. సో ఇక్కడ నుంచి జస్ట్ సింప్లిఫికేషన్ ఆల్రెడీ మనం హైపాస్లో చేసినట్టే. ఈ సిఎస్ అంటే న్యూమరేటర్లో ఉన్న ఈ టర్మ్లో ఈ సిఎస్ అనేది మన డినామినేటర్లోకి తీసుకొస్తే ఇక్కడ మనకి రిమైనింగ్ మిగిలేదు 1 అండి. సో ఇది డినామినేటర్లోకి వచ్చిన తర్వాత మనకి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ఆర్సిఎస్ అనేది ఈ సిఎస్ ఆ సిఎస్ డినామినేటర్లో సిఎస్ క్యాన్సిల్ అయ్యి 1 మిగులుతుంది కాబట్టి సో 1 ప్లస్ ఆర్సిఎస్. ఓకే, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ మనకి ఫంక్షన్ అదండి. అంటే ఏంటంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న ఆ సిఎస్ని ఈ సిఎస్ని మన డినామినేటర్లోకి తీసుకొచ్చేసరికి ఏంటి అని అంటే ఇది ఆర్సిఎస్ అనేసి మనకి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 1/CS బై సిఎస్ అంటే ఈ సిఎస్ పైకి వచ్చేసరికి ఏమవుతుందండి CS/CS అవుతుంది. అంటే రెండు క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుందంటే 1 మిగులుతుంది అన్నమాట. ఓకే, సో 1 ప్లస్ ఆర్సిఎస్. సో ఎస్ ప్లేస్లో మనం జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ జే ఒమేగా ఆర్సి. దట్ ఈస్ నెక్స్ట్ స్టెప్ 1 ప్లస్ జే ఒమేగా ఆర్సి. అగైన్ ఒమేగా ప్లేస్లో 2πf యాంగులర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πf సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 ప్లస్ జే 2πf ఆర్సి. సో ఓకే, ఇక్కడ వరకు జస్ట్ సింప్లిఫికేషన్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాగ్నిట్యూడ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అని నేను ఎందుకు అంటున్నానంటే దాని మీనింగ్ పక్కన 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి చూసారండి. దీస్ 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ రిప్రజెంట్స్ మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ ఆ మ్యాగ్నిట్యూడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆల్రెడీ ఆ మ్యాగ్నిట్యూడ్ అనేది ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలనేది హైపాస్ ఆర్సీ సర్క్యూట్ చెప్పినప్పుడు చెప్పాం కూడా. సో మ్యాగ్నిట్యూడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే దాని నుంచి -3 dB అనేది చేస్తామని చెప్పేసి ఆల్రెడీ డిస్కస్ చేసాం. లేదు మ్యాక్సిమం గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే దానికి 1/√2 టైమ్స్ ఆఫ్ దట్ మ్యాక్సిమం గెయిన్ దగ్గర మనం ఆ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి కన్సిడర్ చేసుకుంటామని చెప్పేసి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి మీకు డిఫైన్ చేయడం అనేది జరిగింది అది. సో అందుకని చెప్పేసి ఏంటి అని అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈ వచ్చిన గెయిన్కి మనం మ్యాగ్నిట్యూడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే దట్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ కింద. సో దట్ ఈస్ 1/√1 ప్లస్ ఆ ఇమాజినరీ టర్మ్ జే అనేది మనం తీసేసుకుంటే నెగ్లెక్ట్ చేసేస్తాం కాబట్టి మ్యాగ్నిట్యూడ్లో ఇట్ ఈస్ 1/√1 ప్లస్ 2πf ఆర్సి హోల్ స్క్వేర్. సో ఈ గెయిన్ అనేది ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అని చెప్పామండి 1/√2 టైమ్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2. సో 1/√2కి ఈ టోటల్ టర్మ్ ఈక్వల్ చేస్తే దీస్ 2 ఆర్ క్యాన్సిల్ అండ్ దిస్ రూట్ ఈస్ క్యాన్సిల్. సో ఇంకేం మిగులుతుంది అప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2πf2 ఆర్సి హోల్ స్క్వేర్. సో 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2πf2 ఆర్సి హోల్ స్క్వేర్. సో దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే ఈ F2 అనేదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు సార్ ఇక్కడ F2 వచ్చింది అని అంటే ఆల్రెడీ లోపాస్ ఆర్సీ సర్క్యూట్లో మనకు ఉండేది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో మనకు ఉండేది లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంటెడ్ యాజ్ F1. మీకు అది చెప్పాను ఆల్రెడీ, F1 అనుకోవచ్చు, FL అని చెప్పి తీసుకోవచ్చు, అలాగే జస్ట్ అది నోటేషన్. సో అక్కడ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం F1 అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఉండేది అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ F2. సో ఆ F2 అనే దాన్ని మనం తీసుకున్నాం కాబట్టి F ప్లేస్లో F2 అనేసి కన్సిడర్ చేసుకుని ఆ 1/√2 టైమ్స్ ఈక్వల్ చేస్తే ఫైనల్గా మనకి F2 ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ సేమ్ 1/2πRC. అంటే లోపాస్ ఆర్సీ సర్క్యూట్ చేసిన హైపాస్ ఆర్సీ సర్క్యూట్ చేసిన మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఆల్మోస్ట్ ఒకటే ఫార్ములా వచ్చింది చూడండి. F2 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC. అక్కడ F1 చేసినా కూడా మనకి 1/2πRC అనేది మనకి డిఫైన్ అవుతుంది. బట్ మరి రెండిట్లకి ఒకటే ఫ్రీక్వెన్సీ వస్తే మరి అదే ఎలా పాస్ చేస్తుంది సార్, రెండు ఈక్వల్ అవుతాయి కదా అని అనుకోవచ్చు. అవునా? F1 ఇప్పుడు సేమ్ సర్క్యూట్ తీసుకుని F1 క్యాలిక్యులేట్ చేసినా మనకు 1/2πRC చేస్తే అదే వాల్యూ వస్తుంది.
బట్ మనకి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే సర్క్యూట్లో డిఫరెన్స్ వస్తుందండి. హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో మనం అవుట్పుట్ అనేది రెసిస్టర్ దగ్గర తీసుకుంటున్నాం, లోపాస్ ఆర్సీ సర్క్యూట్లో అవుట్పుట్ అనేది మనం కెపాసిటర్ దగ్గర తీసుకున్నాం. బట్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి మనం క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా అయితే మాత్రం సేమ్ ఫార్ములానే. దానికి F1 అన్న 1/2πRC వస్తుంది, F2 అన్నా కూడా 1/2πRC. ఇంక ఈ ఫేజ్ యాంగిల్ అనేది ఆల్రెడీ మనం హైపాస్లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే ఫేజ్ యాంగిల్ అండి. సో ఇది మనం ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ చూస్తే ఇది మీకు ఇండికేషన్. సో మ్యాగ్నిట్యూడ్ అనేది తీసుకుంటున్నాం వై యాక్సిస్లో, ఎక్స్ యాక్సిస్లోకి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీని కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ మ్యాక్సిమం వాల్యూకి మనం 1/√2 టైమ్స్ చేసి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో 1/√2 ఈజ్ ఈక్వల్ టు 0.707 కాబట్టి అక్కడ మనకి జస్ట్ ఒక ఇండికేషన్ కింద చూపించాను మీకు. ఈ లైన్ మనం డ్రా చేసి ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యారెక్టరిస్టిక్స్ మీద ఎక్కడైతే కట్ చేస్తుందో దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ FH అని ఇండికేట్ చేసామనంటే హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దాన్నే మనం ఇప్పుడు ఇక్కడ F2 అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో F2 దగ్గర మనకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది కాబట్టి సో బిలో దట్ ఫ్రీక్వెన్సీ ద సిగ్నల్స్ ఆర్ పాస్డ్ త్రూ ది సర్క్యూట్. ఎందుకనంటే ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీస్, ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఇది ఒక కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని మనం తీసుకున్నాం కాబట్టి దీనికన్నా హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అన్నిటిని కూడా అది రిజెక్ట్ చేస్తుంది. దీన్ని లోపు ఉన్న ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనకి సిగ్నల్స్ అన్ని పాస్ చేస్తుంది. సో ఇది పాస్ చేస్తుంది, ఇక్కడ అబవ్ ఉన్న సిగ్నల్స్ అన్నిటిని కూడా ఇది రిజెక్ట్ చేస్తుంది. సో అందుకని దీన్ని లో పాస్ ఆర్సీ సర్క్యూట్ అని చెప్పేసి అని అంటాం, విచ్ అలౌస్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అండ్ ఇట్ రిజెక్ట్స్ ద అదర్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సింప్లీ. సో ఇది లో పాస్ ఆర్సీ సర్క్యూట్ యొక్క కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండి. ఆర్ సైన్సాయిడల్ ఇన్పుట్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అని అంటే మనం ఇదే రాస్తాం. సో లో పాస్ ఆర్సీ సర్క్యూట్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని పాస్ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని రిజెక్ట్ చేస్తుంది. సో ఆ రిజెక్ట్ చేసేదానికి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అంటే మనం ఈ చిన్న డెరివేషన్ చేసి ఈ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి చూపించాలి. దట్ ఈస్ F2 ఈజ్ ఈక్వల్ టు 1/2πRC. సో high pass RC circuit has lower cutoff frequency F1 and low pass RC circuit has upper cutoff frequency F2. అది మాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ low pass RC circuit to a step input. Low pass RC circuit to a step input. సో ఇది low pass RC circuit step input ఆల్రెడీ మీకు ఫస్ట్ ప్రీవియస్ టాపిక్స్లో విన్నాం కాబట్టి ఒక ఐడియా వచ్చింది. ఇది దీనికి ఇన్పుట్ అప్లై చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ సిగ్నల్ ఇది. సో V నాట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1 - e పవర్ -t/RC అండి ఇది. ఓకే, 1 అని రాసుకోకండి. V ఇంటూ 1 - e పవర్ -t/RC. సో దిస్ ఈస్ ది అవుట్పుట్ వోల్టేజ్ V0. ఇది ఎలా వస్తుందని మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు. సో లో పాస్ ఆర్సీ సర్క్యూట్కి మనం స్టెప్ ఇన్పుట్ అంటే స్టెప్ ఇన్పుట్కి మీకు ఆల్రెడీ కండిషన్స్ తెలుసు. ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ లెస్ దాన్ 0, దట్ ఈస్ ఫర్ t లెస్ దాన్ 0. t లెస్ దాన్ 0 ఉన్నప్పుడు అంటే మనకి ఈ రీజియన్లో ఇన్పుట్ వోల్టేజ్ అంతా కూడా 0లోనే ఉంటుంది. సో t గ్రేటర్ దాన్ 0 ద ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఎట్ V, దట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వోల్టేజ్. ఓకే, సో జనరల్గా అసలు ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం పక్కన పెట్టినా ఇక్కడ అవుట్పుట్ అనేది మనం ఎక్కడ తీసుకుంటాం అని చెప్పామండి, అక్రాస్ కెపాసిటర్ దగ్గర అవుట్పుట్ తీసుకుంటాం. కాబట్టి జనరల్గా కెపాసిటర్ దగ్గర వచ్చే వోల్టేజ్ అని అంటే ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ వోల్టేజ్. ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది ఛార్జ్ అవుతుంటే కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతే ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుంది అనేది మనకు తెలిసిన పాయింట్ అది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం స్టెప్ వోల్టేజ్ అనేది ఇచ్చినప్పుడు మనకి కెపాసిటర్ అనేది ఎలా ఛార్జ్ అవుతుంది, ఎంతవరకు ఛార్జ్ అవుతుంది, ఏంటి, దానికి అవుట్పుట్ వోల్టేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనకి రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ ఆర్సీ సర్క్యూట్ టు ఏ స్టెప్ ఇన్. సో ఇనీషియల్గా మనం స్టెప్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VI ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 దగ్గర నుంచి నేను ఒక 10 volts స్టెప్ వోల్టేజ్ అనేది ఇచ్చాను అనుకోండి. ఓకే, చెప్పిన పాయింట్ అర్థమవుతుందమ్మా. ఇక్కడ స్టెప్ వోల్టేజ్ అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 volts ఇచ్చాను. సో 10 volts ఇస్తే అంటే ఈ కెపాసిటర్ దగ్గర మనం అవుట్పుట్ తీసుకుంటున్నాం. 10 volts అప్లై చేయగానే కెపాసిటర్ అనేది 10 volts రీచ్ అయిపోతుందా?
ఎనీవన్ ఇన్పుట్లో నేను 10 volts ఇన్పుట్ ఇచ్చాను. సో కెపాసిటర్కి అక్రాస్గా అవుట్పుట్ తీసుకుంటున్నాను. లాస్ అనేది ఉంటుంది సార్ రెసిస్టెన్స్ దగ్గర. సో అదే 10 volts మనకి అక్రాస్ కెపాసిటర్ దగ్గర వచ్చేస్తుందా అనేది క్వశ్చన్. సో సమ్ ఎవరో లాస్ అనేది ఉంటుంది రెసిస్టెన్స్ దగ్గర అని అన్నారు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కరెక్ట్ పాయింట్. సో ఏంటంటే దాంతోపాటు ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్, కెపాసిటర్ అనేది ఎప్పుడూ కూడా వోల్టేజ్ని అలో చేసేది వెంటనే. మనం ఏం చెప్తామండి, వోల్టేజ్ అప్లై చేసిన తర్వాత కెపాసిటర్లో అనేది ఫ్లో ఆఫ్ కరెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్లో ఆఫ్ కరెంట్ స్టార్ట్ అయ్యి కెపాసిటర్ అనేది స్లోగా ఛార్జ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో కెపాసిటర్ స్లోగా ఛార్జ్ అవుతూ సమ్ పీక్ వాల్యూ, అంటే పీక్ వాల్యూ అంటే ఏంటి, మన ఇన్పుట్లో ఎంత వోల్టేజ్ అయితే అప్లై చేస్తే అది మనకి పీక్ వాల్యూ అవుతుంది. అంటే ఇన్పుట్లో నేను 10 volts ఇస్తే 10 volts, లేదంటే 20 volts ఇస్తే 20 volts. అంటే ఎంతవరకు ఛార్జ్ అవుతుంది అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పీక్ వోల్టేజ్. దట్ పీక్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ అప్లైడ్ వోల్టేజ్. మనం 20 volts ఇస్తే 20 volts వరకు ఛార్జ్ అవుతుంది, 5 volts ఇస్తే 5 volts వరకే ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఇనీషియల్గా ఏంటి అని అంటే మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేసిన కెపాసిటర్కి అక్రాస్గా అవుట్పుట్ తీసుకుంటే మనకి ఆ సేమ్ అవుట్పుట్ అనేది వచ్చేదు. అంటే ఈ పాయింట్ నేను ఫస్ట్ ఎందుకు చెప్పాను అని అంటే, మనం హైపాస్ ఆర్సీ సర్క్యూట్ డిస్కస్ చేసినప్పుడు ఒక 3 points గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఇన్పుట్ వోల్టేజ్ ఎలా చేంజ్ అవుతూ ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ కూడా అలా చేంజ్ అవుతుందని చెప్పాం. ఇన్స్టంటేనియస్ చేంజెస్ ఏమైనా ఉంటాయి అంటే 0 నుంచి సమ్ హై వోల్టేజ్కి కానీ, లేదంటే హై వోల్టేజ్ నుంచి సమ్ లో వోల్టేజ్ కానీ ఏమైనా ఇన్స్టంటేనియస్గా చేంజ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ ఆల్సో ఫాలోస్ ది ఇన్పుట్ వోల్టేజ్ ఇన్ సేమ్ డైరెక్షన్, సేమ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ మన అవుట్పుట్ అనేది కెపాసిటర్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి కెపాసిటర్కి అక్రాస్గా వోల్టేజ్ తీసుకుంటే అది స్లోగా ఛార్జ్ అవడం కానీ స్లోగా డిశ్చార్జ్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఆ సడన్ చేంజ్ ఆఫ్ వోల్టేజ్ని ఇది అపోజ్ చేస్తుంది. అందుకే ఫస్ట్ ఆ పాయింట్ చెప్పి స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇన్పుట్ అనేది అప్లై చేసిన తర్వాత ఇనీషియల్గా కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేసి అందులో కరెంట్ ఫ్లో అవడం స్టార్ట్ అవడం వల్ల దెన్ కెపాసిటర్ స్టార్ట్స్ ఛార్జింగ్. సో అది కరెంట్ మనకి ఫ్లో అవుతూ ఏంటంటే కెపాసిటర్లో మోర్ అండ్ మోర్ వోల్టేజ్ ఛార్జ్ అయ్యి ఏదో ఒక వాల్యూ దగ్గరికి మనకి అది రీచ్ అవుతుంది. దాన్ని మనం పీక్ వాల్యూ అని చెప్పేసి, లేదంటే స్టడీ స్టేట్ వాల్యూకి రీచ్ అవుతుందని చెప్పేసి డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనకి ఇంకా రెస్పాన్స్ కోసం వెళ్ళి చూస్తే అప్లై కేవీఎల్ టు ది ఇన్పుట్ సైడ్ అని చెప్పేసి చెప్పాము ఇక్కడ. సో ఇన్పుట్ సైడ్కి అప్లై చేస్తే ఒకసారి ఉండి ఇదంతా క్లియర్ చేస్తాను. సో ఇన్పుట్ సైడ్ దగ్గర మనం కేవీఎల్ అప్లై చేస్తే సేమ్ వోల్టేజ్ మనకి రెసిస్టర్కి అప్లై అవుతుంది, అలాగే కెపాసిటర్కి అప్లై అవుతుంది. కాబట్టి విఐ ఈజ్ ఈక్వల్ టు విఆర్ ప్లస్ విసి వోల్టేజ్ ఈక్వేషన్ అది. సో విఆర్ అని అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. విసి ఈజ్ నథింగ్ బట్ V0, అంతే కదా. విసి ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్, ఎందుకనంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ టేకెన్ అక్రాస్ కెపాసిటర్ అని అంటున్నాం కాబట్టి విసి ఈజ్ ఈక్వల్ టు V0. And that VC is given as మన తెలిసిన ఫార్ములా వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే దట్ ఈస్ 1/C ఇంటిగ్రల్ IDT, 1/C ఇంటిగ్రల్ IDT. సో దీన్ని ఏం చేస్తున్నాం అని అంటే ఇక్కడ డిఫరెన్షియేట్స్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు T, దట్ ఈస్ dVi/dt ఈజ్ ఈక్వల్ టు R తీసేస్తే di/dt ప్లస్ 1/C డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది పోయి I అనేది మిగులుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ అంటే కరెంట్ కాంపోనెంట్ చేస్తున్నాం కాబట్టి. సో dVi/dt అండ్ ఈజ్ ఈక్వల్ టు R di/dt మనకి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఫస్ట్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో ఒక రెస్పాన్స్ చెప్పాం, గుర్తుందండి. సమ్ 1/RC ఇంటూ V0 ప్లస్ dV0/dt ఈజ్ ఈక్వల్ టు dVi/dt అని చెప్పేసి ట్రాన్సియంట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ రెస్పాన్స్ అని 2 terms ఇండికేట్ చేస్తూ చెప్పాం. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే dV0/dt అని, అలాగే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటే 1/RC ఇంటూ V0 అని చెప్పేసి అక్కడ మనం ఒక రెస్పాన్స్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. సో ఇక్కడ కూడా రెస్పాన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ నాకు స్కిప్ అయ్యేది టాపిక్ వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఇంక చెప్దాను, కంటిన్యూషన్లో బ్రేక్ ఇవ్వడం ఎందుకని ఆగాను. సో ఇప్పుడు
ఈ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ di/dt ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సియంట్ రెస్పాన్స్. అక్కడ మనకి dV0/dt అని చెప్పేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్లో ఎలా అయితే మనకి ట్రాన్సియంట్ రెస్పాన్స్ తీసుకున్నామో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో మనకు వస్తుంది. సో దట్ ఈస్ di/dt. అంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే నాకు ఓన్లీ డెరివేటివ్ టర్మ్ ఒకటే ఉండాలి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏముందండి, ఆర్ అనే వాల్యూ ఒకటి ఉంది కాబట్టి దాన్ని మనం క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి ఏం చేస్తాం అని అంటే తర్వాత దీన్ని డివైడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ dV/dt = 0 అవుతుంది. ఎందుకు అని అంటే తీసుకున్న స్టెప్ వోల్టేజ్ కాబట్టి కాన్స్టెంట్ ఆఫ్ డెరివేటివ్ ఇస్ 0. సో అది 0 అయిన తర్వాత ఏంటి అని అంటే మనకు ఓన్లీ di/dt అనేది కావాలి కాబట్టి ఈక్వేషన్ మొత్తాన్ని ఆర్తో డివైడ్ చేస్తే ఏమవుతుందండి, అప్పుడు ఇది di/dt అవుతుంది ప్లస్ 1/RC ఇంటూ I అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0/ఎనీథింగ్ ఈజ్ 0. సో అది ఇక్కడ ఇండికేట్ చేసాం చూడండి, di/dt ప్లస్ 1/RC ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి అక్కడ చెప్పాను చూడండి, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అని చెప్పేసి హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా ఈ di/dt ప్లస్ 1/RC ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు 0 అనేది సేమ్ అలాగే ఉన్నది ఈక్వేషన్. సో దీనికి కూడా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ నెక్స్ట్ అలాగే పర్టికులర్ ఇంటిగ్రల్ తీసుకుంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది ఆబ్వియస్గా ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఇండికేట్ చేస్తుంది. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అని అంటే మనకి చేంజ్ అవుతున్న స్టేట్ ఎక్స్పోనెన్షియల్ నేచర్లో ఉన్న సిగ్నల్ కాబట్టి దట్ I ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e⁻t/RC. సో ఎందుకు ఇక్కడ మనం ఐకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని అంటే ఆల్రెడీ ఇన్ హైపాస్ ఆర్సీ సర్క్యూట్ వి అబ్జర్వ్ దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ there is a response that is calculated in terms of voltage. But here in this, the equation is in the form of current equation. So, ఇక్కడ మనం జనరల్ సొల్యూషన్ అనేది దేనికి క్యాలిక్యులేట్ చేయాలండి, క్యాలిక్యులేటెడ్ ఫర్ కరెంట్. సో దట్స్ వై హియర్ జనరల్ సొల్యూషన్ ఫర్ కరెంట్ I is equal to, so complementary function represents the transient response. So transient response is nothing but change in response. సో చేంజ్ ఇన్ రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ నేచర్లో ఉంటుంది కాబట్టి దట్ కెన్ బి టేకెన్ యాజ్ e⁻t/RC అండ్ సమ్ వోల్టేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి తెలియదు కాబట్టి సమ్ కాన్స్టెంట్ k అని చెప్పేసి మనం దాన్ని కన్సిడర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 0, at t ఈజ్ ఈక్వల్ టు 0 సమ్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. అంటే మనం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేసి కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కరెంట్ అనేది త్రూ రెసిస్టర్ నుంచి కూడా ఉంటుంది కాబట్టి సో కరెంట్ త్రూ రెసిస్టర్ I ఈజ్ ఈక్వల్ టు V/R. I ఈజ్ ఈక్వల్ టు V/R. సో ఈ V/R ని మనం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, V/R ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e⁻t/RC, k ఇంటూ e⁻t/RC. బట్ t ప్లేస్ లో మనం ఇప్పుడు ఎంత తీసుకోవాలి, t ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే e⁻0 అంటే 1 అవుతుంది. దెన్ ఫ్రమ్ దట్ k ఈజ్ ఈక్వల్ టు V/R అనేది మనం డిఫైన్ చేస్తాం. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి ఈ కరెంట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు V/R ఇంటూ e⁻t/RC. I ఈజ్ ఈక్వల్ టు V/R ఇంటూ e⁻t/RC. సో ఇప్పుడు ఇక్కడికి మనం జస్ట్ I వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగిందండి. సో జనరల్గా ఈ సర్క్యూట్లో మనం అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాం అని చెప్పాం, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అని చెప్పేసి చెప్పాం. ఆల్రెడీ సమ్ KVL అనేది ఇన్పుట్లో మనం అప్లై చేస్తాం, VI ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VC అని చెప్పేసి. సో దీని నుంచి VC ఈజ్ ఈక్వల్ టు V0 అని చెప్పేసి ప్రూవ్ చేసాం. సో ఈ VC ప్లేస్లో V0 సబ్స్టిట్యూట్ చేస్తే VC ప్లేస్లో అంటే VI ఈజ్ ఈక్వల్ టు VR ప్లస్ VC. సో VC ఈజ్ ఈక్వల్ టు V0 కాబట్టి సో VI ఈజ్ ఈక్వల్ టు సమ్ VR ప్లస్ V0. సో ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్, V0 ఈజ్ ఈక్వల్ టు VI మైనస్ VR అండి. సో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది చూడండి, V0 ఈజ్ ఈక్వల్ టు VI మైనస్ VR. ఇందాక నేను డౌట్ అడిగినప్పుడు కూడా కెపాసిటర్లో ఏం జరుగుతుంది అని అంటే ఎవరో చెప్పారు డ్రాపేజ్ అనేది ఉంటుంది రెసిస్టర్లో అని చెప్పేసి. మనం ఇక్కడ అలాగైనా సరే చెప్పచ్చు, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ని తీసుకుంటున్నాం సార్, బట్
కొంత వోల్టేజ్ అనేది మనకి రెసిస్టెన్స్ లో డ్రాప్ అవుతుంది కాబట్టి V0 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇన్పుట్ వోల్టేజ్ లో నుంచి ఇందులో డ్రాప్ అయ్యే వోల్టేజ్ ని తీసేస్తే ద రిమైనింగ్ వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ వోల్టేజ్. సో V0 ఈజ్ ఈక్వల్ టు VI మైనస్ VR. So VI is nothing but input voltage. Here the input voltage is a step voltage and it is a constant voltage. ఎంత తీసుకుంటున్నామండి ఇక్కడ మనం కాన్స్టెంట్ వోల్టేజ్ దట్ కెన్ బి టేకెన్ ఎస్ V. సో కాన్స్టెంట్ వోల్టేజ్ V అండ్ VR ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసిందే, VR ఈజ్ ఈక్వల్ టు IR. సో IR వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో V0 ఈజ్ ఈక్వల్ టు V మైనస్ IR. అండ్ ఈ ఐ ప్లేస్లో మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసిన ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలండి. సో V0 ఈజ్ ఈక్వల్ టు V మైనస్ ఐ ప్లేస్లో ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయమంటున్నాం, ప్రీవియస్గా మనం క్యాలిక్యులేట్ చేసిన కరెంట్ వాల్యూ ఎంత వచ్చిందండి, దట్ ఈస్ V/R ఇంటూ e పవర్ మైనస్ t/RC. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి యాజ్ యూజువల్గా ఆర్ని ఎలాగే తీసుకున్నాం. సో దీస్ టూ రెసిస్టెన్సెస్ ఆర్ క్యాన్సిల్ అండ్ రిమైనింగ్ టూ టర్మ్స్లో అబ్జర్వ్ చేస్తే V వోల్టేజ్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఆ వోల్టేజ్ ని కామన్ చేస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 మైనస్ e పవర్ మైనస్ t/RC. సో దిస్ ఈస్ ది ఫైనల్ వోల్టేజ్ ఫర్ లో పాస్ RC సర్క్యూట్ టు ఏ స్టెప్ ఇన్పుట్. అంటే మనం స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు వచ్చిన ఫైనల్ వోల్టేజ్ ఎంత అని అంటే దట్ ఈస్ V0 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ e పవర్ మైనస్ t/RC. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే హై పాస్ RC సర్క్యూట్ కి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సిగ్నల్స్ వచ్చినాయి. లో పాస్ RC సర్క్యూట్ లో మన అవుట్పుట్ అనేది అక్రాస్ కెపాసిటర్ తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ ఆర్ ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్. అంటే ఎక్స్పోనెన్షియల్ గా ఛార్జ్ అవుతుంది, పీక్ వాల్యూకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయితే ఎక్స్పోనెన్షియల్ గా మనకి డిశ్చార్జ్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్లీ డికేయింగ్ సిగ్నల్ కి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందండి, V ఇంటూ e పవర్ మైనస్ t/RC. V into e power minus t/RC. That is for exponentially decaying signal. ఇక్కడ మనకి ఇనీషియల్ గా కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్లీ రైజింగ్ సిగ్నల్ వస్తుంది. ఈ రైజింగ్ సిగ్నల్ కి వచ్చే ఈక్వేషన్ ఏంటి అని అంటే ఇది, దట్ ఈస్ V0 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t/RC. సో ఇక్కడ ఏంటంటే మనం అది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ వచ్చినప్పుడు జస్ట్ ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్ తీసుకుంటున్నాం, దాంతోపాటు సమ్ మ్యాగ్నిట్యూడ్ ఎంతో కొంత క్యాలిక్యులేట్ చేసి దట్ ఈస్ V అయితే V అని చెప్పేసి ఎంత వస్తే అంత క్యాలిక్యులేట్ చేసి వేస్తున్నాం. బట్ అదే ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్డ్ సిగ్నల్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే 1 మైనస్ అని చెప్పేసి అంటే క్యాలిక్యులేషన్ లో మనకు వస్తున్న వోల్టేజ్ దట్ ఈస్ డ్రాప్ వేసిపోతున్న వోల్టేజ్ తీసేస్తే మనకి ఫైనల్ గా వస్తున్న వోల్టేజ్ V0 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1 మైనస్ e పవర్ మైనస్ t/RC. సో ఇది స్టెప్ రెస్పాన్స్ అండి, అంటే స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు లో పాస్ RC సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ ఇది. సో స్టెప్ బై స్టెప్ నీట్గా నోట్ చేసుకున్నారా? సో అది మీకు ఈ టాపిక్ ఏమైనా ఎప్పుడైనా అడిగితే కంపల్సరీ వేవ్ ఫార్మ్స్ని కానీ సర్క్యూట్ ప్యాటర్న్స్ కానీ ఇలాగే డ్రా చేయడం నేర్చుకున్నాం. అంటే ఇన్పుట్ సర్క్యూట్ ఇస్తున్నాం, దానికి లెఫ్ట్ సైడ్లో ఇన్పుట్ అలాగే రైట్ సైడ్లో అవుట్పుట్ వేవ్ ఫార్మ్. అంటే సర్క్యూట్కి ఇన్పుట్ రెస్పాన్స్ అప్లై చేస్తున్నాం, దానికి అలాగే సర్క్యూట్లో అవుట్పుట్ రెస్పాన్స్ అనేది అవుట్పుట్ దగ్గర డ్రా చేస్తాం. ఇలా డ్రా చేస్తే ఏంటంటే ఒక వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇది రెస్పాన్స్ ఆఫ్ లో పాస్ RC సర్క్యూట్ టు ఏ స్టెప్ ఇన్పుట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రైస్ టైం అండి. ఇట్ ఈస్ రైస్ టైం అంటే మనం హైపాస్ RC సర్క్యూట్ని డిస్కస్ చేసినప్పుడు చూడండి అక్కడ టిల్ట్ అని చెప్పేసి ఒకటి క్యాలిక్యులేట్ చేసాం. హైపాస్ RC సర్క్యూట్లో టిల్ట్ అని క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఏంటి టిల్ట్ అంటే ఏమన్నాం, అక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు అవుట్పుట్ అనేది మన ఎక్స్పోనెన్షియల్గా డికేయింగ్ సిగ్నల్ వస్తుంది అని చెప్పేసి చదివాం. సో అంటే ఆ కాన్స్టెంట్ వోల్టేజ్ మెయింటైన్ చేసినప్పుడు ఎంత డికే అవుతుంది అని చెప్పి డిఫైన్ చేస్తూ మనం అక్కడ చదివింది టిల్ట్ అని చెప్పేసి అన్నాం. లో పాస్ RC సర్క్యూట్లోకి వచ్చేసరికి ఏం పాయింట్ వస్తుందంటే ఇక్కడ మనకి రైస్ టైం అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అంటే రైస్ టైం అని ఎందుకు వస్తుంది ఇక్కడ అని అంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఇనీషియల్గా మనకి కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అవ్వడం స్టార్ట్ అయ్యి
కెపాసిటర్ అనేది ఛార్జ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇనీషియల్గా కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ కింద యాక్ట్ చేసి అందులో కరెంట్ అనేది మనకి ఫ్లో అవడం వల్ల సర్క్యూట్లో దెన్ కెపాసిటర్ స్టార్ట్స్ ఛార్జింగ్. సో కెపాసిటర్ స్టార్ట్స్ ఛార్జింగ్ అయిందంటే ఛార్జ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అది మనకి పీక్ వాల్యూకి రీచ్ అవ్వదు. స్లోగా అది ఛార్జ్ అవుతూ మనకి మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అవుతుంది. కాబట్టి ఆ స్లోగా ఛార్జ్ అయ్యే సిగ్నల్ మనకి ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సిగ్నల్ అనేది వస్తుంది. సో ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజింగ్ సిగ్నల్ కాబట్టి ఇక్కడ మనకి 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొంత లో వోల్టేజ్ అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం వాల్యూకి రీచ్ అయ్యే ముందు కూడా మనకి కొంత లో అమౌంట్ ఆఫ్, అంటే లో అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అని అంటే ఆ మ్యాక్సిమం వోల్టేజ్తో పోలిస్తే లో అమౌంట్ ఆఫ్ వోల్టేజ్. సో అందుకని చెప్పేసి దాన్ని ఒక డెఫినేషన్లో మనకి ఏం చెప్తున్నాడు అని అంటే రైస్ టైం అనేది అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఒక 10% నుంచి 90%, అంటే మరీ 0 దగ్గర నుంచి కాకుండా అలాగే మ్యాక్సిమం వాల్యూ అనేది కాకుండా ఇన్ బిట్వీన్ ఒక 10% నుంచి 90% ఆఫ్ వోల్టేజ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైస్ టైం. సో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ది అవుట్పుట్ వోల్టేజ్ to rise from 10% to 90% of the final steady value. అంటే ఫైనల్ స్టడీ వాల్యూ అని అంటే ఇనీషియల్గా 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్లోలీ ఇట్ చార్జెస్ అండ్ ఇట్ రీచెస్ ది పీక్ వాల్యూ అని చెప్పేసి అని అన్నాం చూసారు. పీక్ వాల్యూ ఆర్ ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ. సో అందులో మనకి 90% ఆఫ్ వోల్టేజ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో దట్ టైం కెన్ బి కాల్డ్ యాజ్ రైస్ టైం. సో ఆ రైస్ టైం అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ సేమ్ అక్కడ పర్సంటేజ్ టిల్ట్ అని అంటే హైపాస్ ఆర్సీ సర్క్యూట్లో T/2RC × 100 అని చెప్పేసి ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ ఇక్కడ కూడా రైస్ టైం అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అని అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డెఫినేషన్తో పాటు దాన్ని రిప్రజెంట్ చేసాం చూడండి. ఇట్ ఈస్ రైస్ టైం TR = 2.2 RC. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ అండి. రైస్ టైం TR = 2.2 RC. సో 2.2 RCని ఎలా క్యాలిక్యులేట్ చేసాము ఏంటి అని అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి 10% to 90% అని చెప్పేసి చెప్పాం. 10% to 90% అంటే 10% దగ్గర ఒక టైంని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 0 to 10%కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ అలాగే 90% రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ వోల్టేజ్ అనేది అంటే రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అయితే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైస్ టైం. దాన్ని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం చూడండి ఫార్ములా కింద. TR = T2 - T1. TR = T2 - T1. అంటే T1 అనేది ఏంటి అని అంటే 10% ఆఫ్ వోల్టేజ్ రీచ్ అయ్యేసరికి పట్టే టైంని T1 అని అంటారు. అంటే ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా ఛార్జ్ అవుతూ సమ్ ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూకి రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10% అని చెప్పేసి తీసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ వచ్చిన టైం పీరియడ్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ T1. అలాగే సమ్ ఇక్కడ ఎక్కడో 90% ఆఫ్ వాల్యూకి రీచ్ అయింది అనుకోండి. 90% ఆఫ్ వాల్యూకి రీచ్ అయింది. సో ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ T2. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి రైస్ టైం అవుతుంది. దట్ ఈస్ T2 - T1. అంటే ఎక్స్ యాక్సిస్లో మనం టైం పీరియడ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే వై యాక్సిస్లో అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది తీసుకుంటే ఇది 10% అంటే 10% నుంచి 90%కి రీచ్ అవ్వడానికి ఎంత టైం అయితే పడుతుందో దట్ టైం ఇస్ కాల్డ్ యాజ్ రైస్ టైం. సో దాన్ని మనం ఇక్కడ ఒక డెరివేషన్లో దాన్ని సింప్లిఫై చేసి ఆ ఫైనల్గా 2.2 RC అనే వాల్యూ ఎలా వస్తుంది అనేది మనకి ఈజీగా చిన్న సింప్లిఫికేషన్ అంతేనండి ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అట్ టైం T = T1 అంటే నేను ఇక్కడ డ్రా చేసిన గ్రాఫ్లోనే అట్ టైం T = T1 అవుట్పుట్ వోల్టేజ్ = 0.1 volts. అంటే 10%ని ఇక్కడ ఎంత తీసుకున్నాడు అని అంటే 0.1 volts. అదే 90% ఆఫ్ వోల్టేజ్ = 0.9 volts. 90% of voltage is equal to 0.9 volts. 10% is equal to 0.1 volts. So T is equal to T1, V0 is equal to 0.1 volt. So already మనం అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్గా. దట్ ఈస్ V0 is equal to V × 1 - e⁻ - t/RC.
సో ఇప్పుడు V0 అంటే ఎంత అంటున్నామమ్మా, T ఈజ్ ఈక్వల్ టు T1 దగ్గర 0.1 వోల్ట్స్ కాబట్టి, సో V0 ఈజ్ ఈక్వల్ టు 0.1 వోల్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. V ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ T ప్లేస్లో ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ T1 అనే దాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ మర్చిపోయినట్టున్నాను. ఇక్కడ T ప్లేస్లో T1 మీరు రాసుకోండి. ఓకే, ఎందుకని T ఈజ్ ఈక్వల్ టు T1 దగ్గర మనం ఇప్పుడు ఆ రెస్పాన్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి 0.1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ T ప్లేస్లో T1 బై RC. సో దిస్ V ఈజ్ క్యాన్సిల్. ఈ నెగిటివ్ టర్మ్ అనేది ఇటు సైడ్ వస్తే పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఈ 1 ఈ 0.1 అనేది వస్తే మైనస్ 0.1. సో 1 మైనస్ 0.1 అంటే 0.9. ఇది ఈ పవర్ మైనస్ T1 బై RC. సో ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఇటు సైడ్ వస్తే లాగరిథమిక్ టర్మ్ అవుతుంది. సో మైనస్ T1 బై RC ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ ఈ న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ 0.9. సో ఫ్రమ్ దిస్ T1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ RC లాగ్ ఈ 0.9. అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం, ఈ పట్టే టైం T1 పట్టే టైం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసాం. సేమ్ సిమిలర్గా అలాగే T2 తీసుకుంటే అట్ T ఈజ్ ఈక్వల్ టు T2 దగ్గర ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం, 90% ఆఫ్ వోల్టేజ్ రీచ్ అయిందని అంటే దట్ కెన్ బి టేకెన్ యాజ్ 0.9 వోల్ట్స్. సో ఇప్పుడు V0 ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తారు అని అంటే 0.9 వోల్ట్స్ సబ్స్టిట్యూట్ చేస్తారు. అలాగే T ప్లేస్లో ఎంత అని అంటే T ఈజ్ ఈక్వల్ టు T2 దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి T ప్లేస్లో T2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసి సేమ్ ఇందాక ఎలా అయితే సింప్లిఫై చేసి ఫైనల్గా T2 వాల్యూ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో అంటే ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి 0.9 రైట్ సైడ్ తీసుకో 1 మైనస్ 0.9 అంటే 0.1. సో ఎక్స్పోనెన్షియల్ టైం రైట్ సైడ్కి వస్తే లాగరిథమిక్ టర్మ్. సో మైనస్ T2 బై RC ఈజ్ ఈక్వల్ టు లాగ్ 0.1. దీని నుంచి మనకి T2 వాల్యూ అనేది కావాలి కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ RC లాగ్ ఈ 0.1. సో ఇప్పుడు మనం T1 క్యాలిక్యులేట్ చేసాం, నెక్స్ట్ అలాగే T2 క్యాలిక్యులేట్ చేసాం. రైట్ టైం ఫార్ములా ఏమన్నాం, T2 మైనస్ T1. సో మైనస్ RC లాగ్ ఈ 0.1 అంటే T2 మైనస్ T1 అంటే మైనస్ RC లాగ్ ఈ 0.9. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ వాల్యూ అనేది 2.19 RC అనేది వస్తుందండి. దాన్ని ఇక్కడ ఏం చేస్తాడు అని అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.2 RC అని చెప్పేసి రైస్ టైమ్ ఈజ్ 2.2 RC. సో పర్సంటేజ్ టిల్ట్ హైపాస్ RC సర్క్యూట్లో T/2 RC. ఇక్కడ రైస్ టైం ఎంత అని అంటే దట్ ఈస్ 2.2 RC. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, కంపల్సరీగా మనకి అడిగే క్వశ్చన్ ఇది కూడాను. సో రైస్ టైం అని అంటే ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇనీషియల్గా కెపాసిటర్లో వోల్టేజ్ 0 అండ్ ఇట్ రీచెస్ టు మ్యాక్సిమం వాల్యూ. సో ఇన్ బిట్వీన్లో మనకి ఎంత టైం తీసుకుంటుంది, ఆ ఇన్ బిట్వీన్ ఎంత అని అంటే 0 నుంచి కాకుండా అలాగే మ్యాక్సిమం వాల్యూ అనేది కాకుండా ఒక 10% to 90% ఆఫ్ ఫైనల్ స్టడీ స్టేట్ వాల్యూ, అంటే ద అవుట్పుట్ వోల్టేజ్ టైం టేకెన్ the output voltage to rise from 10% to 90%. ఆ టైంకి ఎంత అయితే పడుతుందో దాన్ని రైస్ టైం అని అంటున్నాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇది కూడా జాగ్రత్తగా నోట్ చేసుకునే ఉంటారు. సో ఈ గ్రాఫ్ అన్నది ఒకసారి నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. గ్రాఫ్ వరకు మాత్రం కొంచెం నీట్గా నోట్ చేసుకోండి ఇది, ఎందుకంటే మెయిన్ అంతా కూడా మనకి దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. ఈ గ్రాఫ్ అనేది ఇట్ ఈస్ T1 అండ్ సమ్ ఇదేదో 92. సో ఇది T2, ఇది ఎక్స్ యాక్సిస్ మీద టైం పీరియడ్, వై యాక్సిస్ మీద అవుట్పుట్ వోల్టేజ్. సో 10% ఆఫ్ వోల్టేజ్ అని అంటున్నాం కాబట్టి లెట్ ఇట్ టేకెన్ ఎస్ 0.1 volts. 90% ఆఫ్ వోల్టేజ్ అని అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ 0.9 volts. సో 0.1 volt అంటే 10% ఆఫ్ వోల్టేజ్ రీచ్ అయ్యేసరికి మనం T1 అనే టైం పడుతుంది, 90% ఆఫ్ వోల్టేజ్ రీచ్ అయ్యేసరికి సమ్ T2 అనే టైం పడుతుంది. డిఫరెన్స్ తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ రైస్ టైం. సో అది మనకి రైస్